మీకే తిండి గతి లేదు. మీ కూతురికేం పెడతారు పాపం? మళ్ళీ పంపించాలని చూస్తున్నావేమో. అది జన్మలో జరగదని మా రాజు ఎప్పుడు ఉంది. మందిరు ఏం అభిమానం, ఏం ఆప్యాయత. కూతురేమో ప్రాణాలు పోయేదాకా తెచ్చినవే. నటనకు ప్రసిద్ధిగాంచింది. పర్వాలేదు వదినా. మాట్లాడనీయండి. ఎలాంటి గొడవ రాకూడదు. నేనైనా మీరైనా విని ఏదైనా జరిగితే అది నాకు కళ మాట్లాడి అవమానించడం కరెక్ట్ కాదు. మా అమ్మ గాని పూజ చేసి ఇంకొకటి పాగులుండేది. చెత్త నోరేసుకు కూర్చోవమ్మా. నేను వదిన గారిని పలకరించడానికి వచ్చాను. లోపే ఏవేవో జరిగిపోయాయి. ది భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు. కనకాన్ని ఎలాగైనా రెచ్చగొట్టి జీవితంలో ఇంటికి కాఫీని పంపించేదే ఏ పరిస్థితుల్లో ఉందో తెలిసి కూడా ఎలా ఉందని అడుగుతావేంటి? ఎన్ని రోజులు రానిది ఇప్పుడెందుకొచ్చింది? మీరంతా వెళ్ళి రుద్రాణి ఇక రుద్రాణి సరిగ్గానే మాట్లాడుతోంది కదా. మెల్లగా రాకపోకలు మొదలుపెట్టి ఆ కూతుర్ని ఈ కూతుర్ని ఇక్కడ చేర్చాలి. నా చిన్న కూతురు నువ్వు రమ్మన్నా రాదు అంటారా? అది ఆ విఘ్నేశ్వరుడే చూసుకుంటాడు. అంటే ఆశ కాదు, నమ్మి ఉన్న బంధం ఇంకా తెగిపోలేదు అనటానికి రాముడి పక్కన కాంచన సీతలాగజ్యం. అది భగవంతుడి సంకల్పం తప్ప తన చేతులతో చేసిన వినాయకుడి విగ్రహం మీ ఇంటికే వచ్చి చేరింది. అదెవరు ప్లాన్ చేస్తే జరిగింది? నా కూతురు చేసిన దేవుడే ఈ ఇంటికొచ్చాడు. నా కూతురు రాదా? కాని ఎవరింటికి రావాలనేది ఎవరు నిర్ణయించారు? బయట వేల కొద్దీ వినాయకుడి విగ్రహాలు అంగట్లో పెట్టి అమ్ముతున్నారు. ఈ ఇంటికి నడిచొచ్చాడు. ఇదే ఆ స్వామి లీల. ఆ కూతురు కాపరాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు. రాజ్ చేసిన ముడి అది ఎన్నటికీ విడిపోదు. మా కంపెనీకి నేరుగా పనిచేయమంటే చేయదు. అందుకే సామంత్ కంపెనీకి బినామీగా పనిచేస్తున్నా మాకు ఇవ్వాలి. తప్పకుండా మేడం. అసలే ఆ కావ్య చాలా తెలివైంది. చిన్న అనుమానం కూడా రాకూడదు. ఎవరు వచ్చారు సార్? మీ క్యాబిన్లో కూర్చోబెట్టాను. సరే నువ్వు వెళ్ళి వస్తున్నాను. ఓకే సార్. ఫోన్ ఆన్లోనే ఉంచు. మీరు మాట్లాడిందంతా మేము వింటూనే ఉంటాం. చెప్పిందంతా కూర్చోండి. థ్యాంక్ యూ. వీళ్ళు పనిచేస్తారు కదా. అవును సార్. సాలరీ మేము ఇవ్వలేము. ఎందుకంటే మాది చాలా చిన్న కంపెనీ. ఇంటి ఇవ్వలేమో అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వాడి కంపెనీ చాలా చిన్నదని కావ్యకు నమ్మకం కలిగించడానికి అలా బాగుతుంది. పని నాకు ఆనందాన్ని ఇవ్వాలి. అదే నాకు ముఖ్యం. గుడ్. ఓకే ఇక మీరు వెళ్ళచ్చు. మేడం మీరు చెప్పినట్టు కానీ దానికి అనుమానం రాకుండా డిజైన్స్ వేయడానికి ఒప్పించండి మేడం. పని చేస్తుందని తెలిసే క్షణం కూడా ఉండదు. తను వేసే డిజైన్స్ ఇప్పుడు మనకి నాకు ఒక జ్యువెలరీ కంపెనీలో డిజైనర్గా జాబ్ వచ్చింది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయడం కంటే నచ్చిన పని వచ్చా నువ్వేమీ మాట్లాడవేంటి? నీతో మాట్లాడటానికి నేనెంత? నీకెదురు చెప్పేంత స్థాయి నాకెక్కడుంది? తప్పుని ఒప్పుని ఏ గీత దగ్గర వేరు చేయాలో కూడా నాకు తెలీదు. మరి ఇంటికి వచ్చినప్పుడు మీ హనుమతి అడిగితే ఉంది. ఆ తింట్లో కట్నం కోసం ఆరళ్ళు పెడుతుంటేనో అల్లుడు వ్యసనపరుడై చిత్రహిబ్బాళ్ళకి అండగా ఉండటమే కాదు, న్యాయం జరిగేదాకా పూటెల్లో మద్దతు ఇవ్వాలి. కాని ఎన్ని మాటలన్నా ఎలాంటి మాటలన్నా తలంచుకుని బ్రతకాలా? నిజంగా నువ్వంటే అలా అనిపించాయి కాబట్టే నీకోసం వచ్చాడు. లేకపోతే ఎందుకొస్తాడు? ఆయన నాతో ఏమన్నాడో నన్ను ఏమన్నాడో అది కోపంలో తల్లి కూడా బిడ్డల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది. అంత మాత్రాన బిడ్డ లేకుండా బతకగలుగుతున్నాడు. దానికి ఆత్మాభిమానం ఉంటుంది. అది ఒకే. ఆ బంధాన్ని అహంకారంతోనో ఆత్మాభిమానంతోనో తెంచుకోకూడదే. పోతుంది. నా బట్టే నన్ను పారాయిదాన్ని చేసినప్పుడు ఏ స్థానంలో అక్కడ నేనుండాలి. అందుకే వచ్చాను. పోతాను. అమ్మా నువ్వు ఈ ఇల్లు కూడా పరా ఇల్లు అనుకుంటున్నావు. అందుకే హనుమతి అడిగి ఆశ్రయం కోరాను. వ్యక్తిత్వాన్ని చంపుకోమన్నట్టు మాట్లాడుతుంది. నీ భర్తని క్షమిస్తే నీ కాపురం నిలబడుతుందని ఆశపడుతున్నాను. నచ్చని మాట అంటే పాడదని నాకు తెలుసు.
కానీ బాధలోనూ కోపంలోనూ ఉద్యోగం చేస్తానంటున్నావు అంటే స్వతంత్రంగా బతకాలన్న ఆలోచన నీకొచ్చింది. అదేంటి అవసరం తగ్గిపోతుంది. భర్త మాటని లెక్క చేయాల్సిన అవసరం కనిపించదు. అందుకు నేను భయపడుతున్నాను. ఆ ఇంట్లో అందరూ కోరుకోవడం కాదమ్మా. కోరుకుంటాడన్న నమ్మ మాట్లాడావు, తప్పు లేదు. కానీ మన అమ్మాయి సీత తిరిగి రావాలని అయోధ్యంతా కోరుకుంది. వీని కదిలించకపోవడమే మంచిది. దాని భవిష్యత్తు గురించి మనం చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చా. కూర్చోండి. నేను కలవాలి అనుకోగానే నేరుగా ఇంటికి వచ్చా. ఏ విషయమని? శాంత, ఓ కాఫీ తీసురా. కాఫీ ఎందుకు తాతయ్య? ఏంటో చెప్పండి తాతయ్య. వాళ్ళు ఇప్పుడు నేను శ్రీకాంత్ ఇప్పుడు అలాగే బిజినెస్ చేస్తున్నాం. కానీ మీ ప్రత్యేక కంపెనీ అయిన సామంత్ గ్రూప్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాడు మాతో బిజినెస్ కాదనుకుని వేరే బిజినెస్కి వెళ్తున్నాడు. తక్కువైంది లాభాలు కాదురా, రాహుల్ అవమానించి పంపించాడట. మన కంపెనీ 100 సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉంది. మీ చేతికొచ్చేలా చేత పట్టుకుని కంపెనీలో పడుగు పెడుతున్నాడు. రాజ్ భార్య కావ్యాన్ని స్వరాజ్ కంపెనీ మీదకి ఆస్తులు కానుంది.